అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే అనేక కోణాల్లో విశ్లేషణ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. పవన్ ఈ మధ్యకాలంలో ఎందుకు ఎక్కువ ఆవేశపడుతున్నారు, ఆవేశపూరితమైన ప్రసంగాలు చేస్తున్నారు? తెలంగాణ నాయకులతో పాటు ఆంధ్ర వైసీపీ లాంటి పార్టీల పైన ఎక్కువగా విరుచుకుపడుతున్నారు. మరి ఎందుకు పవన్ వ్యవహార శైలిలో ఇలాంటి భారీ మార్పులు చోటు చేసుకున్నాయి అని చర్చ జరుగుతూ ఉంది. నా అనాలిసిస్ నేను మీకు చెప్తాను. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో కూటమిలో విజయం సాధించి 21 స్థానాలు గెలిచిన తర్వాత ఆయన అక్కడ ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడం జరిగింది. అంతవరకు కథ సుఖాంతమైనప్పటికీ కూడా ఆ తర్వాత కూటమిలో పవన్ కళ్యాణ్కు ఆయన ఆశించినంతగా స్వేచ్ఛ లభించలేదా అన్న చర్చ కూడా తర్వాత కాలంలో జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్, ఆ తర్వాత కాలంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పైన ఆయన చేసిన వ్యాఖ్యలు మొదట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఆయన హోమ్ మినిస్టర్ పదవి ఏదైతే ఉంటుందో ఆ శాఖను ఆయన కేటాయిస్తే బాగుండు అన్న ఆలోచన ఆయనలో మొదట్లో ఉండేదా? ఆయనకున్న ఇమేజ్కు పవన్ కళ్యాణ్కున్న చరిష్మాకు ఆయన కేటాయించిన శాఖలు సరిపోవట్లేదా? అందుకే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొంచెం డీలా పడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారా? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా కూడా చివరికి తీసుకెళ్లి దాన్ని పవన్ కళ్యాణ్ చుట్టుముట్టడం, పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఈ మధ్య కాలంలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారం నడుస్తూ ఉంది. ఆయన కాపు కులస్తుడే. ఎస్ఐ నాగరాజు పైన అనుమానాలు వ్యక్తపరుస్తూ కూడా మొత్తం మీద కేసు ముందుకు వెళ్తా ఉంది. ఈ అంశం పైన కూడా పవన్ కళ్యాణ్ కులం పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కుల రాజకీయాలు పోవా, కులం చుట్టే రాజకీయాలు తిరుగుతాయా, కులం కాకుండా రాజకీయాలను చూడలేరా అన్న అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చాలా బలంగా ఆగ్రహంగా ప్రస్తావించడం జరిగింది. అయితే నా అంచనా ప్రకారం పవన్ కళ్యాణ్ ఉన్న ఇమేజ్ చరిష్మా ప్రకారం ఆయన ఆశించిన రాజకీయ జీవితాన్ని ఆయన ప్రస్తుతం అనుభవించడం లేదు. డిప్యూటీ సీఎం కావచ్చు, శాఖల విషయంలో కూడా అంత సంతృప్తిగా లేడు. అదేవిధంగా కూటమిలో కూడా ఆయనకు చంద్రబాబు నాయుడు స్వేచ్ఛనివ్వట్లేదా? అదేవిధంగా టీడీపీ శ్రేణుల నుండి జనసేనకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడుతున్నాయా? ముఖ్యంగా పిఠాపురం విషయంలో జనసేన కార్యకర్తలకు టీడీపీ నాయకులకు అనేక మార్లు అక్కడ బాహాబాహి అన్నట్లుగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత కాలంలో మనం చూసినట్లయితే తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఒకప్పుడు మంచి సినిమా యాక్టర్, సూపర్ స్టార్. అక్కడ ఆయన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పవన్ పైన అనేక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 14 ఏళ్ళైనా కూడా పవన్ ముఖ్యమంత్రి కాలేకపోయారు. 2 సార్లు 0, 3 సార్లు 21 స్థానాలు. అది టీడీపీ పార్టీ చలవ వల్లే, టీడీపీ అందించిన సపోర్ట్ వల్లే ఆ 21 స్థానాలు వచ్చాయని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ నేను సీఎం కావడానికి పార్టీ పెట్టలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ నేను ఒక అంశాన్ని కూడా ప్రస్తావించదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ ఎక్కువ దేశంలో అత్యున్నత హోదా కలిగిన ప్రధానమంత్రి స్థాయిని ఆయన కోరుకుంటున్నారా? ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు టీవీకే అధినేత ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ముఖ్యమంత్రి అవుతారని. అనూహ్యంగా
మరి తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావడం, మరి దాంతో పవన్ కళ్యాణ్ ఆలోచనలు కూడా పూర్తిగా మారిపోయినట్టు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ మేధావుల నుంచి, తెలంగాణ జర్నలిస్టుల నుండి, తెలంగాణ యాక్టివిస్టుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ మరి విమర్శలను ఎదుర్కొన్నారు ఈ మధ్య కాలంలో. మరి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే మరి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం కావచ్చు. మరి ఈ మధ్య కాలంలో ఆయన మరి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇటీవల మరి ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ జనసేన ముఖ్య నాయకులతో కలిసి ఆయన మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. మరి ఢిల్లీలో కూడా ఆయనకు ఘన స్వాగతం లభించిన విధానం, ఆయనకు అక్కడ మరి ఏదైతే సెక్యూరిటీ ఇచ్చారో ఆ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ కు బీజేపీ ఎక్కువ ప్రాధాన్యతను కల్పించినట్లయితే మనకు కనిపించింది. దీన్ని మనం అంచనా వేస్తే గనక మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిని ఆశించకుండా జాతీయ స్థాయిలో జనసేన పార్టీని తీసుకెళ్లి బీజేపీతో సఖ్యతగా ఉంటూ మరి దేశ రాజకీయాలను శాసిస్తూ మరి ఫ్యూచర్లో మరి ఒక మోడీకి వారసుడుగా మరి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి లాంటి పదవులను చేపట్టాలనే ఒక ఆకాంక్ష, కోరిక పవన్ కళ్యాణ్లో ఏమన్నా ఉందా అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. మరొకటి అంటే బీజేపీ ఏదైతే మరి హిందూ నినాదం కావచ్చు, అదేవిధంగా మరి బీజేపీ అదే పవన్ కళ్యాణ్ వచ్చేసి కూడా మరి సనాతన ధర్మం అని మాట్లాడుతుండడం, మరి ఎక్కువగా ఆయన మరి మాలలు ధరించడం, ఏదైతే ఆయన ధరించే వస్త్రాలు కూడా గంధపు కలరు వస్త్రాలు ధరిస్తూ కొన్ని దీక్షలు కూడా చేపట్టడం మనం చూసాం. మరి మొన్న ఈ రోజు కూడా ఏదో దీక్షలో ఉన్నట్టు మరి వార్తలు వస్తా ఉన్నాయి. మొత్తం మీద సనాతన ధర్మము పవన్ కళ్యాణ్ మరి జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని, తన సత్తా ఏంటో మరి చూపించాలనే ఒక ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అందుకనే ఆవేశంతో ఊగిపోతున్నారా తెలంగాణ నాయకుల పైన, అదేవిధంగా వైసీపీ నాయకుల పైన, అదేవిధంగా మరి దేశంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్ఛిన్నకర శక్తులు, అరాచక శక్తులు కావచ్చు, గుండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, ఇట్లా రకరకాలుగా మరి గంజాయి బ్యాచ్ కావచ్చు, ఈ శక్తులను కూకటి వేలతో పెకిలించాలనే ఉద్దేశం ఆయనలో ఎక్కువగా పెరిగిపోయిందా? లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో లేదు, ప్రస్తుతం ఆయన హోంమంత్రి కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ హోంశాఖ ఆయనకి ఇచ్చినా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు అజమాయిషి ఖచ్చితంగా చూపించి ఆయన దగ్గరే పవర్స్ ఉంచుకునేవాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రము ఎక్కువ స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. మరి దేశంలో మార్పులు తీసుకురావాలని కావచ్చు, రాష్ట్రంలో మార్పులు తీసుకురావాలని కావచ్చు, ఒక కొత్త తరహా రాజకీయాలను మొత్తం మీద క్రియేట్ చేయాలని, తన ప్రత్యేకతను చాటుకోవాలని పవన్ ప్రయత్నించడం మనం గమనించాలి. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా మరి రాజకీయంగా ముందుకు అడుగులు వేస్తాడు, కూటమిలోనే ఉంటాడా, కూటమి నుంచి బయటికి వస్తాడా, లేదంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని మరి దేశ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటి చెప్తాడా అన్నదైతే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.